నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎస్ఎస్ రాజమౌళి గారి ఇన్స్టా పేజ్లో మనం చూసుకున్నట్టయితే స్టోరీలో SSR61 అని చెప్పేసి ఒకటైతే 2 days నుంచి వెళ్ళి వైరల్ అవుతుంది. దాన్ని డీకోడ్ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇంతకీ దాని అర్థం ఏంటి, SSR61 అంటే అర్థం ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఎస్ఎస్ రాజమౌళి గారి ఇన్స్టా స్టోరీలో SSR61 అని ఉంది. దాని అర్థం ఏంటి అసలు? దాన్ని చాలామంది డీకోడ్ చేసి చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. ఏంటంటారు అది? రాజమౌళి గారనే కాదు, ప్రపంచ ప్రఖ్యాత ఏ దర్శకుడైనా, ఔత్సాహిక కొత్త వర్ధమాన దర్శకులు అవ్వాలనుకున్నా అనుకోకపోయినా సరే ప్రతి ఒక్కరూ షేర్ చేయదగ్గ పోస్టర్ అది. ఆ పోస్టర్కు ఉన్న అర్హత అలాంటిది. ఎందుకంటే సింగీతం శ్రీనివాసరావు గారు ఒకసారి గూగుల్ చేసి చూడు, ఆయన గురించి తెలుసుకోవడానికి ఆయన అందరికీ తెలుసు. వయసు, ఏజ్ చూడు, 94 years. ఇప్పుడు ఈ వయసులో కూడా ఆయన మళ్ళీ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు, నా నెక్స్ట్ సినిమా ఇది అని. 61 years, 61th సినిమా. ఇంతకుముందు 60 సినిమాలు చేశాడు, ఇది 61వ సినిమా. 94 ఏళ్ళ వయసులో. అవునా? పోనీ అట్లా అనుకుంటే ఏదో అల్లాటప్ప సినిమా కాదు అంటే ఏముందిలే డైరెక్టర్ తీసేస్తున్నాడు, నో. దానికి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, ప్రొడ్యూసర్ నాగశ్విన్, వైజయంతి మూవీస్, స్వప్న సినిమా, ఈ వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా నిర్మించే ఒక హై బడ్జెట్ సినిమా, పాన్ ఇండియా సినిమా. అండ్ దీంట్లో క్యాస్టింగ్ ఎవరు ఉంటారు అనే చర్చ నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ రీసెంట్గా ఏమైందంటే నాగశ్విన్ వాళ్ళ ఆఫీస్లో సాయి పల్లవి కనబడడం జరిగింది. చాలామంది దాన్ని ఎలా రాశారంటే కల్కిలోంచి ఈవిని తీసేశారు కదా, కొంప తీసి ఆవిడని ఏమని అనుకున్నారేమో అని అనుకున్నారు చాలామంది. కల్కిలో ఈవిని తీసేశారు అంటే క్యారెక్టర్ని ఎండ్ చేస్తారేమో, కానీ ఖచ్చితంగా ఇంకేదో జరుగుతుందని చెప్పలేము. క్యారెక్టర్ కూడా ఎండ్ చేయడం దర్శకుడి చేతుల్లోనే ఉంటుంది, అంతే. చాలా సింపుల్ థింగ్ అది. అయితే సంగీతం శ్రీనివాసరావు గారితో ఒక సినిమా అనుకున్నారు అంటే, సంగీతం గారు అంటే ఇక చూడు, ఇప్పుడు ఏదైనా సినిమా ప్రయోగం చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు ప్రయోగం చేయాలంటే. ఎందుకంటే తీస్తే జనాలకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నిన్న రాజాసాబ్ చూసాం, అవునా? రాజాసాబ్ సినిమా కూడా ఏమైంది, నేను బాగానే తీశాను, మీకే సరిగ్గా అర్థం కాలేదని పాప ఆయన అన్నాడు. ఇంకా తర్వాత వీళ్ళ కాంబినేషన్లో సినిమా ఉంటుందో ఉండదో మనకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఆయన అలా అన్నాడు. నెక్స్ట్ వాళ్ళకి మంచి సన్నిహిత్యం ఉందని మళ్ళీ ట్రావెల్ అవుతారని అయితే తెలుసు. ఆ తర్వాత ఏమైంది, పొన్నియిన్ సెల్వన్ అర్థం కాల, 1 నేను ఒక్కడినే తీసినప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది. ఆరెంజ్ తీసినప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది. కొన్ని సినిమాలు అంతే. ఇట్లా ఉన్నప్పుడు ఈ జనరేషన్ కిడ్స్కి ఏం నచ్చుద్దో ఏం నచ్చదో అని తెలిసేలాగా ప్రయోగాలు చేయట్లా యాక్చువల్గా చెప్పాలంటే. అయితే ఇప్పుడు ప్రయోగాలు ఎవరు చేయట్లా, బేసికల్లీ అవి ఆడుతాయో ఆడవో అని తెలియట్లే జనాలకి. సో రెగ్యులర్గా ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ ఏదైనా సినిమా హిట్ అయితే అదే జోనర్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు రగ్గుడ్ లుక్ సినిమా హిట్ అయింది అనుకో, అందరు రగ్గుడ్ హీరోలు వస్తారు, అవునా? హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా హారర్గా ఏదైనా హిట్ అయింది అనుకో, అందరు హీరోయిన్లు హారర్ సినిమాలు వస్తూ ఉంటాయి. పెద్ద సినిమాలు ఏమైనా అంటే లైక్ హారర్ విత్ కామెడీ హిట్ అయింది అనుకో, మళ్ళీ అట్లాంటివే వస్తూ ఉంటాయి. అట్లా అంటే జనాలకు అలవాటు పడ్డ జోనర్ని ఎంచుకుంటున్నారు. ప్రయోగం చేయాలి అనుకుంటే వేరే ప్లాట్ఫామ్స్ ఎంచుకుంటున్నారు, OTT లాంటివి. అది ఎప్పటికో అందరు తెలుస్తుంది ప్రయోగం చేయాలంటే. కానీ థియేటర్స్లో ప్రయోగం చేయడానికి ఇష్టపడట్లే ఎవరు, అంత క్రియేటివ్గా ఉన్నారు. జనాలకి ఏది కావాలో అది ఇచ్చేద్దాం. ఇప్పుడు నిన్న సంక్రాంతికి సినిమాలు వచ్చాయి, జనాలకి ఏం కావాలి, సంక్రాంతికి హాయి కూర్చున్నామా, నవ్వుకున్నామా, వెళ్ళామా, వాళ్ళని కంగారు పెట్టొద్దు. అందుకు అన్ని సినిమాలు చూడు చాలా సింపుల్ స్టోరీ లైన్స్తో వచ్చేసాయి, అంతే కదా. అంతకుముందు సంక్రాంతులకు కూడా సీతమ్మ వాకిట్లో, శతమానం భవతి, ఇవన్నీ కూడా అంతే కదా, సింపుల్ స్టోరీ లైన్లు. సో సంక్రాంతికి సింపుల్గా ఉండాలని జనాలకు అర్థమైంది, వీళ్ళకి కూడా క్రియేటర్స్కి అర్థమైంది, అట్లా తీసుకున్నారు. బట్ సంగీతం శ్రీనివాసరావు అనే ఒక మనిషి హీరోలు కమర్షియల్గా ఎదిగే టైంలో వాళ్ళ మీద ప్రయోగాలు చేసేవాడు. అయినా సరే ధైర్యం చేసి ఆ ప్రొడ్యూసర్ ఆ సినిమాని నిర్మించేవాడు, ధైర్యం చేసి ఆ హీరో నటించేవాడు, అది రిలీజ్ అయ్యేది, పెద్ద హిట్ అయిపోయేది. ఇప్పుడు కమల్ హాసన్ కమర్షియల్గా మంచిగా ఉన్నప్పుడు విచిత్ర సోదరుల
కాళ్ళు కట్ చేసి ఆ పిగ్మీ లాగా మరుగుజ్జు వేషం వేయించాడు. అరే భలే ఉంది అనుకున్నాం. ఆ గ్రాఫిక్స్ లేదు, ఏమీ లేదు. మరి ఎలా నడుస్తున్నాడు ఈయన? ఓకే, డ్యూయల్ రోల్స్ ఎలా సెట్ చేశారు, అలా ఏమైనా మ్యాజిక్ చేసి ఉండొచ్చు. భలే డైరెక్టరా, ఇక అట్లా ఆలోచన ఎలా వచ్చింది? చేయాలన్న ధైర్యం ఆయన చేశాడు, నిర్మాత ప్రొడ్యూస్ చేశాడు, సినిమా హిట్. నెక్స్ట్ బాలయ్య అప్పుడప్పుడే నెపో కిడ్, వాళ్ళ తండ్రి పెద్ద స్టారు. అప్పుడే అందరు పేర్లు వెనకాల స్టార్లు గీళ్ళు తగిలించుకునే వయసులో భైరవ దీపంలో కురీపి వేషం వేసాడు. ఆ హీరో ఒప్పుకోవడం ఎంత ధైర్యం, ఈయన చేయించడం ఎంత ధైర్యం, ఆ ప్రొడ్యూసర్ నిర్మించడం ఎంత ధైర్యం. నెక్స్ట్ అక్కడికే వస్తున్నా, ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? టైం ట్రావెల్ చేసి విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? బేసికలీ అక్కడ అష్టదిగ్గజాలు ఉంటారు, వీళ్ళందరూ ఇట్లా కవులు. అందులో ఒక కవిని వికట కవి అంటారు. ఆయన రాజు ఇలా ఉంటాడు. ఇవన్నీ తెలుసుకుని మన సోషల్ బుక్లో చదివిన ఒక చిన్న పాఠం. అవునా? టైం ట్రావెల్ చేసి పేదరాశి పెద్దమ్మ కథలకి, టైం ట్రావెల్ చేసి పరమానందయ్య శిష్యుల దగ్గరికి, టైం ట్రావెల్ చేసి ఇంకొక దగ్గరికి వెళ్ళాలని ఆలోచన రావడం చూడు, దట్ వాజ్ రియలీ గ్రేట్. నెక్స్ట్ కృష్ణుడు అర్జునుడి రథసారథి. కృష్ణుడికి అర్జునుడికి యుద్ధం ఏంటి? కృష్ణ అర్జున యుద్ధం. అంటే ఆ క్రియేటివిటీ మైండ్ ఎలా ఉందనేది ఆలోచించడం గ్రేట్, దాన్ని కన్విన్స్గా జనాలకి తీసుకెళ్ళడం కూడా గ్రేటే. అవునా? ఇప్పుడు నువ్వు రామాంజనేయ యుద్ధం అంటే కొడతారు, ఏంటిది టైటిల్ చూసే చింపేస్తారు. బట్ అలా సినిమా తీసి మెప్పించి హిట్ కొట్టి జనాలను కన్విన్స్ చేయడం గ్రేట్ కదా ఇట్లాంటివి. సో ఏదైనా చాలా సినిమాలు అప్పట్లో బోల్డ్ అని యుద్ధాలు ఉండేవి. యుద్ధం కామన్. ఎవరెవరికి పెట్టేవాళ్ళో తెలియదు, కన్విన్స్ చేసేవాళ్ళు. ఈయనకు అంత ధైర్యం. నెక్స్ట్ ఇంకా ఒకటి కాదు రెండు కాదమ్మా చెప్పాలంటే. ఇప్పుడు కల్కి కూడా ఇప్పుడు చూపించాడు మనకు, కానీ అప్పుడెప్పుడో చూపించాడు మనకి ఆదిత్య 369 అప్పుడున్న టెక్నాలజీ పరంగా. ఇట్లాంటి డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే రాజమౌళి గారే కాదు, ఎవరైనా సరే ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. ఆ పోస్టర్కు ఉన్న అర్హత అలాంటిది. అంటే ఇక్కడ 94 years 94 సంవత్సరాల డైరెక్టర్ అంటే ఆ ఏజ్కి తన బాడీ సహకరించదు. చాలా మనం చూస్తూనే ఉంటాం. ఇవాళ రేపు 40 years వచ్చినాయంటేనే కింద మీద అవుతున్నారు. కానీ 94 సంవత్సరాల ఏజ్లో తను ఒక సినిమా తీయాలి అండ్ ఇది అని చేస్తుంటే ఏంటి ఆ ధైర్యం ఏంటి? ఆ సార్కి ఉన్న ధైర్యం ఏంటి? ఆయన దగ్గర ఇంకా అంత ఉందని. ఇప్పుడు చాలా క్రియేటర్స్ నాకు ఇష్టమైన వాళ్ళల్లో చంద్రశేఖర్ ఎలేటి, గన్నం గంగరాజు వీళ్ళు ఉంటారు. అమృతము సక్సెస్ అయింది. ఛానల్ కూడా ఏదో తీయండి అయ్యా బాబు, మీకు ఇన్ని డబ్బులు ఇస్తా, స్పాన్సర్లు రెడీ, అందరూ రెడీ, అమృతం మాకు ఇంకా లేదండి సబ్జెక్ట్ అని చెప్పి. ఎక్కువ చూసుకున్నట్టయితే ఒరే ఆంజనేయులు ఆ పాట అసలు ఇప్పటికీ 90s కిడ్స్ ఆ పాట పాడని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే అట్లాంటి అమృతం సీరియల్నే మా దగ్గర ఇంకేం లేదండి తీయడానికి క్రియేటివిటీ, మేము ఆపేసామని ప్రకటించుకున్నారు ధైర్యంగా. ఈయన 94 yearsలో కూడా ఒక సినిమా అనౌన్స్ చేశాడు అంటే ఈయన దగ్గర ఇంకా ఉంది, తవ్విన కొద్దీ వెళ్ళే అంత గన్ ఉంది కాబట్టి ధైర్యంగా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అండ్ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అంతే క్రియేటివిటీ ఉన్న నాగశ్విన్ ప్రొడ్యూసర్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే ఇంకా అర్థం చేసుకో. అందుకని చెప్పేసి ఇప్పుడు క్యాస్టింగ్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఒకవేళ కనుక సాయి పల్లవి దీంట్లో యాడ్ అయితే, ఇన్ కేస్ అనుకోకుండా, సాయి పల్లవి కూడా ఇలాంటి క్రియేటివ్ సినిమాలు తీయడంలో దిట్ట, అవునా? అండ్ ఈయన కూడా క్రియేటివిటీ వైపు ఒక పెద్ద తిమింగలం. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఇది పాన్ ఇండియా రేంజ్లో చాలా సెన్సేషన్ క్రియేట్ చేసే మూవీ అవుతుంది. అండ్ ఇప్పుడు వారణాసి పుణ్యమాని మన తెలుగు సినిమా ఖండఖండాలు దాటింది, 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. ఈయన భాష లేకుండా పుష్పక విమానం తీశాడు. భాష లేకుండా సినిమా నువ్వు ఏ లాంగ్వేజ్లో కూడా డబ్ చేయాల్సిన అవసరం లేదు, వేసేయచ్చు. అర్థమైందా? అప్పుడే అంత టాలెంట్ ఉన్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా ఇంత బాగా వెళ్ళినప్పుడు ఈ వచ్చే సినిమా ఏదైతే ఉంటుందో నన్ను అడిగితే నెక్స్ట్ రికార్డ్స్ ఏవైనా ఉంటే ఇదే తిరగరాస్తుంది, దాని తర్వాత ఇంకేది ఉండదేమో అనిపిస్తుంది. ఒకవేళ అది కూడా మూకీ అనుకోమా, ఏం చేస్తావు చెప్పు? నీకు పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఏంటి, పాన్ గ్రహాలలో కూడా వేసుకోవచ్చు నువ్వు కాదా? చూస్తే అర్థమయ్యేది కదా జస్ట్ సన్నివేశాలు. సో అట్లా నేను అనుకుంటున్నా మూకీ టైప్ ఏమైనా ట్రై చేస్తాడేమో. ఐఎమ్ థింకింగ్ లైక్ దట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో
ఇంకా బాగా వస్తుంది. ఆ రేంజ్ నటులు కూడా ఉన్నారు, నటులను ఎంచుకోవడం కూడా చాలా గ్రేట్ కదా, ఉన్నారు. సో బాగానే వస్తుందని అనిపిస్తుంది. ఇది పేలుద్ది మా 100% పేలుద్ది. ఖచ్చితంగా అంటారు. సంగీతం శ్రీనివాస్ గారు ఆయనకి కన్నడలో పట్టుంది, ఇంగ్లీష్లో పట్టుంది. ఇంగ్లీష్లో సినిమా తీశాడు సన్ ఆఫ్ అలడిన్ అని, ఇంగ్లీష్లో సినిమా తీశాడు, కన్నడలో తీశాడు, హిందీలో తీశాడు, మలయాళంలో, అన్ని లాంగ్వేజెస్లో తీస్తాడు. సో ఇప్పుడు అంటే లాంగ్వేజెస్ మీద పట్టుంది, అన్ని మార్కెట్లు కూడా తెలుసు, ఆల్రెడీ అలవాటు పడింది. కాబట్టి ఇప్పుడైనా మళ్ళీ వస్తున్నాడు అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొద్ది. ఆ టైటిల్ చూడు, వెల్కమ్ ఒబామా, చాలా క్రియేటివ్ టైటిల్. కాదు కొత్త వాళ్ళని పెట్టేసరికి వీళ్ళకి ఏందో అర్థం కాలేదు అంతే. ఇప్పుడు అదే స్టోరీని కృతి తీసింది అనుకుంటా హిందీలో. పరం సుందరి సాంగ్ ఒకటి ఉంటుంది, పరం పరం పరం, సేమ్ అదే స్టోరీ కదా, సేమ్ అదే స్టోరీ. ఈ సినిమా ఆ పాట బాగా హిట్ అయింది, ఆ పాట హిట్ అయింది, సేమ్ అదే స్టోరీ. నాకు అర్థమైంది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏదైనా పాటలు హిట్ అయితే దాన్ని పట్టుకొని కథలు హిట్ అవుతాయి. మేబీ దేవిశ్రీని ఎంచుకున్నాడు కాబట్టి. ఉప్పెన కూడా అంతే, ఫస్ట్ ఇస్కిషిఫై వచ్చిన తర్వాత కరోనా సీజన్ అంతా ఆడింది, ఆ తర్వాత రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. సో దేవిశ్రీ పాట ఈ సినిమాకి ఇంకో అదనపు అట్రాక్షన్ అనే అనుకోవాలి. అయితే పాటలు ఉన్నాయి అంటే మాటలు కూడా ఉంటాయని అర్థం. బికాస్ మూకీ సినిమాలో ఉండవు కదా, లేదా మూకీకి కూడా ఈయన ఏదైనా బీజిఎం ఇస్తాడేమో. సో ఆ సినిమా వచ్చేంత వరకు మనం వెయిట్ చూడాల్సిందే. థియేటర్స్ అట్లీస్ట్ ఆ స్టోరీ ఏంటి అనేది వాళ్ళు చెప్పేంత వరకు మనకు తెలియదు కాబట్టి ఆ సమయం కోసం మనం వెయిట్ చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.